టీడీపీ కార్యాలయంలో టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి రాఘవేంద్ర మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇస్తారని చెప్పి 5,000 రూపాయలకు వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నాడని, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చాక వీళ్ళందరికీ వచ్చి ఉద్యోగాలు వస్తాయని మీడియా ద్వారా తెలియజేశారు. అలాగే అమ్మఒడి అని ఆడవాళ్ళకి 10,000 ఇచ్చి 1,00,000 రూపాయలు లాగేస్తున్నారని మీడియా ద్వారా తెలియజేశారు. 10th క్లాస్ కే 10వ తరగతి చదువుకుంటేనే అర్హత అన్నావు. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మామ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు కాబట్టి ఈరోజు వాలంటీర్లుగా పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు బీటెక్, ఎంబీఏలు, అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఎంతో మంది ఈరోజు వాలంటీర్లుగా చేస్తా ఉన్నారు మామ. నీ పాలనలో ఎంతో ఉన్నతమైన చదువులు చదివిన ఈ యువతంతా కూడా ఈరోజు 5,000 రూపాయలకి 50 ఏళ్ల చుట్టూరు పొద్దుల్లేసి తిరుగుతూ ఉంటే మామ చూసి ఏం చేయాలో అర్థం కావట్లేదు మామ. మా యువత కడుపు తరకపోతుంది మామ. మేము మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మమ్మల్ని చదివించి ఉన్నత చదువులు మమ్మల్ని చదివించి మమ్మల్ని ఉన్నత స్థాయిలో చూడాలనుకున్న మా తల్లిదండ్రుల ఆశలు మొత్తం అట్టడుకుపోయాయి మామ. ఈరోజు అక్షరాల 5 అక్షరాల జీతం లేదా 6 అక్షరాల జీతం సంపాదించుకోవాల్సిన మా చేత 5,000, 6,000 రూపాయలు ఇచ్చేసి మా యువత మొత్తాన్ని కూడా వాలంటీర్లు అని చెప్పేసి ఒక పథకాన్ని ప్రవేశపెట్టి మా జీవితాల్ని ఇక్కడికిక్కడే అణగదొక్కావా మామా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. నిన్నటికి నిన్న సేవా మిత్ర, సేవా వజ్ర, సేవా రత్న అంట ఇవేదో భారత రత్న, పద్మభూషణం, అదేవిధంగా పద్మశ్రీ అవార్డు లాగా ఇచ్చావు మామ. వస్తున్నారు సేవా మిత్రాకి 15,000, సేవా రత్నాకి 30,000, సేవా వజ్రాకి 45,000. ఇక్కడ కూడా ఈ వైకాపా పార్టీ, వైకాపా నాయకులు వాళ్ళ సొంత పార్టీలకు చెందిన వాళ్ళకి 45,000 రూపాయలు ఇచ్చుకుంటారు. వాళ్ళని సేవా వజ్రాల్లో పెట్టుకుంటారు లేదా సేవా రత్నాల్లో పెట్టుకుంటారు. ఇక్కడ కూడా ఈరోజు వైకాపా పార్టీ కానీ వైకాపా నాయకులు కానీ ఏం చేస్తా ఉన్నారంటే వాలంటీర్లను కూడా పక్షపాత ధోరణితో వాళ్ళని కూడా స్ప్లిట్ చేసి వీళ్ళు మా వాళ్ళు కాదు, వీళ్ళు పరాయి వాళ్ళు అని చెప్పేసి వాళ్ళ మాట వినిన వాళ్ళకేమో 45,000, ప్రజాస్వామ్యంగా నీతిగా నిజాయితీగా పనిచేసే వాళ్ళకేమో 15,000 రూపాయలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గమనిస్తూ ఉన్నాం. దీనికి కూడా ఈ ప్రభుత్వము, ఈ పెద్దలు సమాధానం చెప్పాలి. దేన్ని బేస్ చేసుకొని ఈ 3 కేటగిరీలు చేశారు, దేని ప్రకారంగా వీళ్ళకి అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అదేవిధంగా కొంతమంది వాలంటీర్లు చెప్తా ఉన్నారు లాస్ట్ ఇయర్ కూడా వేశారంట ఇదే సేవా మిత్ర, సేవా వజ్ర, సేవా రత్నాలు 10,000 మంది ఉంటే 5,000 మందికే పడ్డాయంట. 5,000 మంది ఎక్కడికి పోయాయి? మీకు నచ్చిన వాళ్ళకైతే వాళ్ళ అకౌంట్లో వేసుకుంటారు, లేకపోతే వేసుకోరా మావా. ఏంది మావా ఈ పాలన? మీకు నచ్చితే ఏమో అందరూ ఎక్కిస్తారు, నచ్చకపోతే ఏమో పాతాళానికి దొక్కుతారు. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తేమో వాళ్ళ మీద దాడులు, దౌర్జన్యాలు, అక్రమంగా కేసులు పెడతారు. నువ్వే చెప్పావు, సాక్షాత్తు మీ వైకాపా పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి గారు ఆగస్టు 26, 2021 95% వాలంటీర్లు మా పార్టీ వాళ్ళే అని చెప్పేసి వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి గారు చెప్పారు. అదేవిధంగా మీ మంత్రి అంబటి రాంబాబు గారు జూలై 22వ తేదీ 2022 వాలంటీర్లు అందరూ మా వాళ్ళే అన్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంది మామా 3 కేటగిరీలు చేశారు మీరు. సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర, అందరూ మీ వాళ్ళే కదా. అందరికీ సమానంగా ఈ అవార్డులు ఇవ్వచ్చు కదా. మళ్ళీ 3 కేటగిరీస్ ఎందుకు చేశారు? బంగారు బాటలు వేసి పూల బాటలో మిమ్మల్ని అందరినీ నడిపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకొని వాలంటీర్లు అందరినీ కూడా సమానంగా చూసుకునే బాధ్యత మా పార్టీ తీసుకుంటుంది, మా నాయకులు తీసుకుంటారు. అంతేగాని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి లాగా వాలంటీర్లు అందరూ మా వాళ్ళే అని చెప్పేసి ఈ విధంగా కేటగిరీలు పెట్టి ఒకడికి 15,000, ఒకడికి 35,000, ఒకటికి 45,000 ఇచ్చే పరిస్థితి అయితే రాదు. ఎందుకంటే ఈరోజు ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా యువత
అభివృద్ధికి, యువత యొక్క సంక్షేమానికి, యువతకి విద్యా ఉద్యోగ అవకాశాలు మంచివి అందాలని చెప్పేసి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుంది. కాబట్టి మీరు వాలంటీర్ సోదరులారా ఎప్పటికైనా గమనించండి, మీరు రాష్ట్రానికి వాలంటీరే కాదు, రాష్ట్రంలో యువత అందరికీ చెప్తా ఉన్నాం, మీరు రాష్ట్రానికి పట్టుకొమ్మలు లాంటి వాళ్ళు. రాష్ట్రానికి సంపద ఎవరైనా ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే యువతే. యువత ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ చదువుకు తగ్గ ఉద్యోగాలు రావాలి, అదేవిధంగా వాళ్ళ చదువుకు తగ్గ సంపాదన సంపాదించుకోవాలనే కోరిక ఒక తెలుగుదేశం పార్టీది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఉద్యోగాలు, ఆ రోజు అధికారంలో రావడం కోసం ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఈరోజు ఉద్యోగాలు అంటే 5,000 రూపాయలు సంపాదించుకునే ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఒకటే మళ్ళీ గుర్తుంచుకోండి, మీరు 5,000 జీతాలకు పనిచేసే స్థాయి మీది కాదు. గ్రాడ్యుయేట్ సోదరులారా, మీరు 5 అంకెల జీతాల కోసం మీరు కష్టపడాలి. 5 అంకెల జీతం సంపాదించుకునే స్థాయి మీది. మీరు 5 అంకెల జీతాన్ని సంపాదించి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు చూడాలన్నా, మీ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూడాలన్నా కేవలం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకురాగలడు. మీరు చదువుకున్న చదువుకి తగిన ఉద్యోగం, తగిన జీతం ఇవ్వగలిగే స్థాయి, స్తోమత ఒక తెలుగుదేశం పార్టీలోనే నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమవుతుందని చెప్పేసి తెలియజేస్తూ, మరొకసారి వాలంటీర్ సోదరులారా, జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని అడ్డుగా పెట్టుకొని మళ్ళీ అధికారంలోకి రావడం కోసం మీ మీద కపట ప్రేమ చూపిస్తా ఉన్నాడు. మీరు ఆయన ట్రాప్ లో ఎవరు పడద్దు. ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించడం కోసం పనిచేయండి. మీకు ఇప్పటి వరకు ఈ గడిచిన 4 సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో 1 రూపాయి కూడా జీతం పెంచలేదు. అదేవిధంగా మీ జీతాలు ఎప్పుడు కూడా అందరికి కూడా సక్రమంగా అందనట్టు పనిచేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించుకోండి. మీ భవిష్యత్తు బాగుండాలన్నా, మీ తల్లిదండ్రుల మీ మీద పెట్టుకున్న నమ్మకం వమ్ము చేయాలన్నా కానీ తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. మీకు మంచి భవిష్యత్తుని అందించే బాధ్యత చంద్రన్న తీసుకుంటాడని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ గుర్తు చేస్తూ